ఇప్పుడు కొత్తగా ఓటు చోరీ మీద మాట్లాడుతున్నారు. అన్ని లేబర్ కోడ్లు తీసి 3 కోడ్లు వేసిరండి. ఎంత దారుణంగా ఉన్నాయి లేబర్ కోడ్స్ అంటే. నేను చాలా దగ్గరగా కార్మిక వర్గాలతో పనిచేస్తాను కాబట్టి దానివల్ల జరిగే నష్టం ఏందన్నది అర్థమవుతుంది. 20 మంది ఉన్న ఫ్యాక్టరీకి ఇప్పుడైతే రెగ్యులేషనే లేదు. 20 మంది అక్కడ లేడీస్ పనిచేస్తే కనీసం ఒక సింగిల్ బాత్రూమ్ లేకున్నా కూడా మనలాంటి విలేకరులమో రాజకీయ నాయకులమో ఎవరైనా పోయి అడుగుదామంటే కూడా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే హక్కే లేదు, తీసేసిరు. అయినా కూడా ప్రధాన స్రవంతి పార్టీలు ఎవరం కూడా మాట్లాడలేదు. అందులో నేను కూడా ఉన్నా, ఎవరం కూడా మాట్లాడలేదు. అక్కడక్కడ మేము మాట్లాడేటట్టు మాట్లాడడం కానీ ఆ వాయిస్ బయటికి రాలేదు, ఉద్యమం జరగలేదు, అవి మారలేదు. రైతు చట్టాలు ఎట్లయితే మారినాయి ఉద్యమాలతోని, కార్మిక చట్టాలు మాత్రం మారలేదు. ఇక సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళు అప్పుడప్పుడు చేసినంత చేసిరు, వాళ్ళ కాలేదు. దేశవ్యాప్తంగా బంద్ చేసినా కూడా మార్పు అయితే రాలేదు. సో వీటి మీద ఆర్టీసీ అయినా ఏదైనా తప్పు ఎవరిదున్నా సఫర్ అవుతున్నది మాత్రం కార్మికులు. వాళ్ళకైతే పరిష్కారం రావాలి, దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే ప్రధానంగా ఒకటండి, అసలు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న విషయం ఎవరికి అర్థమవుతలేదు. వచ్చినప్పుడు తప్పకుండా జాగృతి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రకటిస్తాం. మీరు అన్నట్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పుడే ఇంకా మేము చెప్పలేం, ఇంకా 2 నెలల సమయం కావాలని నిన్ననే స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసినారు. అంటే సాగదీసేటటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది తప్పితే మరి వాళ్ళను కంప్లీట్గా రెసిగ్నేషన్ చేపించి కాంగ్రెస్లోకి తీసుకుందామనే ప్రయత్నం కూడా చేయడం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు సంబంధం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జాగృతి ఎటువంటి స్టాండ్ కూడా తీసుకోవడం లేదు. డెఫినెట్గా అండి, ఫీ రియంబర్స్మెంట్ మీద మీరు చూసి ఉంటారు. నేను ఒక్కదాన్నే కౌన్సిల్లో బలంగా నిలదీస్తే సీఎం గారు నేను ఎవ్రీ మంత్ పే చేస్తాం ఫీ రియంబర్స్మెంట్ అని మాట ఇచ్చిండ్రు. కానీ ఆ తర్వాత ఆ మాట కూడా స్కూల్స్ కాలేజీలు అన్నీ బంద్ పెడతామంటే 600 కోట్లు రిలీజ్ చేస్తాం, మళ్ళీ అది క్లోజ్ చేసింది. ఇప్పుడు వీళ్ళు స్కూల్స్ కాలేజీలు అన్నీ కలిసి 10 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని నింపుతాం, కవాతీ చేస్తాం అంటున్నారు. అట్లాంటిది ఏదన్నా ఉంటే తెలంగాణ జాగృతి ముందు వరుసలో ఉంటుంది. ఈ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్, కాలేజెస్ మూతపడకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే అది మూతపడితే చాలా నష్టపోయేది ఆడపిల్లలే. అది నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇప్పుడు 23 మంది సీఎంలు అయిన రబ్బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఒక్క మహిళ సీఎం కాలే, ఒక్క బీసీ సీఎం కాలే, ఒక ఎస్సీ సీఎం కాలే. సామాజిక న్యాయం అనేది నేను అడిగేది ఒకటే, ఎవరెవరికైతే అవకాశాలు రాలేదో అందరికీ రావాలి 100%. ఈడ ఇప్పుడు ఎలక్షన్ ఏడొచ్చినా నీ లొల్లిపడగాను మా వాళ్ళు ఏదో ప్రేమతో అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన, ఇది 3వ జిల్లాలో తిరుగుతున్నాం, ఇంకా 30 జిల్లాలు తిరగాలి. మేము తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకొని మా కార్యాచరణ ఏంది అనేటటువంటిది ఆలోచన చేసుకుంటాం. మాకు ఒకసారితో క్లారిటీ రాకపోతే 2 సార్లు తిరుగుతాం తెలంగాణలో. పాయింట్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి, అంతేగాని హడావుడు పడిపోయి రేపు పొద్దున్న కల్లా ప్రకటన చేసి ఎల్లుండి వెనక్కి తీసుకొని అటువంటి ఆలోచన లేదు. సో చాలా సీరియస్గా అదే ఏం చేయాలి భయ్, అది కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయం. అది నేను సింపుల్ కదా, దానిలో ఏముందంటే నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీని, నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారో వాళ్ళకే తెలుస్తలేవు. 6 నెలల లోపల కొత్త వాళ్ళని తీసుకురావాలి ఎమ్మెల్సీని. సో అందుకని ఆపుతున్నారేమో నేను అనుకుంటున్నా. రేపు మాత్రం మళ్ళీ ఒకసారి స్పీకర్ గారికి లెటర్ రాస్తా. మేము స్పీకర్ గారు చైర్మన్ గారితో 2 టైమ్స్ మాట్లాడినా నేను రాజీనామా చేసినాక. లేదు ఆలోచించండి అన్నారు. అంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఆలోచించుకున్నా సార్, రాజీనామా చేద్దామని ఫిక్స్ అయినా, దయచేసి యాక్సెప్ట్ చేయండి అని కూడా చెప్పిన. ఆ తర్వాత కూడా వారు ఆమోదించలేదు. వారు నాతో మాట్లాడకుండా చిట్ చాట్లో మాట్లాడుతున్నారు. సో నేను రేపో ఎల్లుండో డైరెక్ట్గా వారితో మాట్లాడదలుచుకున్నాను. ఇంకా ఏమనుకోలేనా, ఇంకా ఒక్కసారి మొత్తం తెలంగాణ అంతా జనంబాట కార్యక్రమం పూర్తయిన తర్వాత డెఫినెట్గా మీ అందరితో మళ్ళీ కూడా ఆలోచన చేసి డంకా బజాయించి అప్పుడు ప్రకటన చేస్తాం అటువంటి నిర్ణయం ఉంటే. మా మాజీ సహచరుల బీఆర్ఎస్ వాళ్ళని ఫస్ట్లో అట్లే అంటారు. ఫస్ట్ కేసీఆర్ సార్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరు అదే అన్నారు, వీళ్ళ బాణమని వాళ్ళు అంటారు, వాళ్ళ బాణమని వీళ్ళు అంటారు, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మేము వేళ్ళు అనుకునేదాకా ఈ విమర్శలు వస్తుంటాయి. నేను తెలంగాణ ప్రజల బాణం అన్నాను, అదేముంటుంది నా సింపుల్ లాజిక్. అది ఏమో తెలియదు బ్రదర్ ఎంత సమయం పడుతుందో. కాకపోతే ఈ మధ్య అన్ని ఇన్స్టెంట్గా వస్తున్నాయి కదా, తొందరగా సామాజిక తెలంగాణ రావాలని నేను కూడా బలంగా కోరుకుంటున్నా. బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ ముందు తొందరగా 2026లోనే వాళ్ళు కులగన్న చేస్తామంటారు కదా. సో వెంటనే బీసీ బిల్లు కూడా పాస్ అయితే చాలా సంతోషం. తర్వాత మా ఆడబిడ్డలది కూడా డీలిమిటేషన్ అయిపోతే మేము కూడా ఒక 69 మంది ఎమ్మెల్యేలం అవుతాం. సో ఇంకా సంతోషం. అట్లా ట్రెమెండస్ చేంజెస్ నెక్స్ట్ 3 ఇయర్స్లోనే మీరు చూసే అవకాశం కూడా ఉంది. చాలా మార్పులు అయితే జరుగుతాయి నెక్స్ట్ 3 ఇయర్స్లో. థ్యాంక్ యూ. 100% జరుగుతుంది. ఎవరైతే దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వారందరినీ కూడా హక్కును చేర్చుకుంటాం. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఏదైతే అందరికీ కాంపెన్సేషన్ రాలేదో వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఒకటి ఎక్కడైతే ల్యాప్సెస్ జరిగినాయో
అవన్నిటినీ కూడా కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం జాగృతి నుండి చేస్తాం.